ఓం హరి ఓం. నేను గోళి యస్మిత నాగసాయి. నేను 4th క్లాస్. నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను 12వ అధ్యాయం చెప్పబోతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యేం భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఆన్లైన్లో గీతా పరివార్ దాంట్లో నేర్చుకుంటున్నాను. మా అమ్మగారు నాకు చూపించారు. నాకు బాగా అనిపిస్తుంది. నమస్తే, నేను గోళి జస్మిత నాగసాయి. నేను ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాను. నేను 4th క్లాస్. నేను ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్నాను. నాకు ఇప్పుడు 15వ అధ్యాయం కంప్లీట్ అయింది. ఇప్పుడు 16వ అధ్యాయం చదువుతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యేం భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ అదః ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుస్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు పలికెను. ధర్మక్షేత్రే ధర్మభూమి, కురుక్షేత్రే కురుక్షేత్రం వద్ద, సమవేతః చేరియున్న, యుయుత్సవః యుద్ధకాంక్షతో, మామకః నా పుత్రుడు, పాండవ పాండుపుత్రులు, చ మరియు, ఏవ నిజముగా, కిం ఏమి, అకుర్వత చేసినారు, సంజయ ఓ సంజయ. ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఏంటంటే, యుద్ధభూమిలో ఉండి తన పుత్రుడు మరియు పాండురాజు పుత్రుడు ఏమి చేశారు అని. ఇప్పుడు యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా. వారు సహజంగానే యుద్ధమే చేస్తారు. మరి ధృతరాష్ట్రుడికి వారందరూ ఏమి చేశారనే ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించింది? కురుక్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి?